కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సురేంద్రబాబుకు వీరశైవ లింగాయత్లు పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కరణం కళ్యాణ మండపంలో లింగాయత మత గురువు శ్రీ శ్రీ కారాద వీరబసవ మహాస్వామి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు, వీరశైవ లింగాయత్ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లింగాయత మత గురువు శ్రీ శ్రీ కారాద వీరబసవ మహాస్వామి ఘనంగా సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు లేక కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి త్రాగునీటి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనుందన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం మీకు వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత నీరు అందించడమేనని స్పష్టం చేశారు. దేవుడు దయ వల్ల జూన్ జూలై మాసంలో మంచి వర్షాలు వస్తే నీటి సమస్య కొంతైనా తీరుతుందన్నారు. ఈరోజు లింగాయత సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరచడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే నన్ను బలపరిచారో వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాను. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నేను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం చేస్తున్నాను వివరంగా కూడా వివరించాను. రాబోయే కాలంలో వాళ్ళు ముఖ్యంగా అడుగుతుండేది బీటీపీ ప్రాజెక్టు మీరు త్వరగా కంప్లీట్ చేయాలి, మాకు కావాల్సిన 114 చెరువులు నీళ్ళు ఇవ్వాలి, అలాగే వాళ్ళకు కావాల్సిన రోడ్డు సౌకర్యాలు కూడా సరిగా లేవు, అవి కూడా బాగు చేయాలని ప్రతి గ్రామంలో అడగడం జరుగుతుంది. అవి కూడా సకాలంలోనే పూర్తి చేసి మీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు రోడ్డు తయారు చేస్తారని, తాగునీరు కూడా మాకు ఎక్కడ కూడా కాలనీలో సక్రమంగా లేవు, ప్రతి చోట కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఎండాకాలంలో కూడా తీవ్రమైన ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇంకొక 2-3 నెలలు కింద వర్షాలు ఇలాగే ఉంటే మాత్రం తీవ్రమైన ఎద్దడి ఎదుర్కోవాల్సిన అవసరం ఈ కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకు ఉంటుంది. మనం చాలా కరువులే కూరుకుపోవాల్సిన అవసరం ఉంది. భగవంతుని ఒకటే ప్రార్థించాలి, సకాలంలో వర్షాలు వచ్చి అన్ని చెరువులకు కూడా నీళ్ళు రాగలిగితే ఖచ్చితంగా మనం ఆ టైం లోపల రాబోయే కాలంలో కాలువ పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, ఏదైతే మనకు జూన్ 6-7 తారీఖులో వర్షాలు వస్తాయో అవి సకాలంలో వచ్చాయంటే మాత్రం నిజంగా మనం అందరం కూడా ఈ ప్రాంతవాసులుగా అదృష్టంగా భావించి వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఏదైతే సేద్యం మీద ఆధారపడే వాళ్ళందరికీ కూడా మంచి సేద్యంతో అవకాశం ఉంటుంది. అలాగే తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఏపీని కాపాడగలమన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు గెలుపు కోసం కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు కళ్యాణదుర్గంలో వీరశైవ లింగాయతుల యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ కూడా రాబోయే రోజులలో ఎన్డీఏ గవర్నమెంటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి కూడా కష్టం. కాబట్టి రెండు వైపులా ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండడానికి అక్కడ సెంట్రల్లో మోదీ గారిని, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మన సురేంద్రబాబు గారిని ఇక్కడ కళ్యాణదుర్గంలో గెలిపించుకుంటే తప్ప భవిష్యత్తు లేదని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందరూ కూడా ఐకమత్యంగా యావత్ వీరశైవ లింగాయత కమ్యూనిటీ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సురేంద్రబాబు గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో ఈ కళ్యాణదుర్గం అభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా బీటీ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి కళ్యాణదుర్గంలో 114 చెరువులు నింపడంలోనూ, అదేవిధంగా రాయదుర్గంలో 58 చెరువులు నింపడంలోనూ కీలక పాత్ర పోషించేది సురేంద్రబాబు గారు. కాబట్టి తప్పకుండా కళ్యాణదుర్గం అంతా కూడా సురేంద్రబాబుకి మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరడం జరిగింది.